ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ. ప్రతి ఉదయమున మీ దివ్యమైన వాక్కును మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ఉదయమున అయా మీ దివ్యమైన వాక్యాన్ని వింటూ అయా వారి జీవితాల్లో వెలుగును నింపుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను ఆశీర్వదించండి. ఎందరైతే నైనా నీ వాక్యానికి విధేయత చూపుతూ ప్రతిరోజు నైనా ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసే నైనా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించమని, ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పటాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే మనము ధ్యానం చేద్దాం. చదువుకున్న లేఖనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒక ప్రశ్న మీకు వేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రభువు మనకు ఇచ్చినటువంటి లేఖనములో మాట్లాడినటువంటి మాట, మరి ఈ లోకమును దాని ఆశయు గతించిపోవును. దేవుని పిల్లలారా, ఈ లోకము గతించిపోతుంది అని మనకు తెలియదంటారా? మీకు తెలుసా? ఈ లోకము గతించబోతా ఉంది. ఈ లోకము మరి నాశనమైపోతా ఉంది, నాశనానికి మరి సిద్ధముగా ఉంది అని నీకు తెలుసా? ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మరి దేవుని చిత్తము చొప్పున వాటి స్థానాలు తప్పుతాయని, దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని మాటకు లోబడతాయని నీకు తెలుసా? ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవకోటి ఇప్పటికీ కూడా ఆయన మాట వింటా ఉంటే, ఆయన మాట వినకుండా ఆయనకు వ్యతిరేకంగా లేస్తున్నది ఎవరో తెలుసా? ఆయన తన సొంత ఆకారములో తన శరీరము మరి తను ఏ రీతిగా రూపించబడ్డాడో ఆ రీతిగా ఆయన మరి తన పిల్లలైనటువంటి వారిని మనలను చేసుకున్నప్పుడు, ఆయన రూపంలో చేసుకున్నటువంటి మానవుడు ఆయన మాట వినడం లేదు. అయినప్పటికీ ఈ లోకమును దీనిలో ఉన్న ఆశలు అన్నీ గతించిపోయేటువంటి ఒక దినముందని నీకు తెలుసు కదూ. ఇన్ని తెలిసినా నీవు దేవుని యొక్క వాక్యానికి కానీ, దేవుని యొక్క సన్నిధి అంటే భయము ఉండటం కానీ, మరి దేవుడంటే భయము లేకుండా జీవించడం, మరి దేవుడు త్వరలో రానై ఉన్నాడని తెలిసి కూడా ఇంకా నీవు సిద్ధపడకపోవడం, ఇవన్నీ నీ యొక్క బుద్ధిహీనతే కదా, నీ యొక్క చెడ్డ హృదయమే కదా, నీలో ఉన్నటువంటి ఈ చెడ్డ ఆలోచనే కదా. ఈ రోజున దేవుడు లోకమును దానిలో ఉన్నటువంటి సమస్తాన్ని తీసివేయాలని ఆయన అనుకోవడానికి కారణం నువ్వే కదూ. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? ఈ లోకము దాని ఆశ గతించిపోతా ఉంది. దేవుని లేఖనాలు అనేకములు మాట్లాడుతూ ఉన్నాయి. ఇన్ని లేఖనాలు నీవు చదువుతూ వింటూ మరి నీవు భయం లేకుండా, మరి దేవుని సన్నిధంటే మరి భయం లేకుండా, దేవుని మాట అంటే భయం లేకుండా, దేవుని ఉపదేశమునకు చెవినివ్వకుండా ఈ రోజున నీ జీవితాన్ని ఎంతగా దిగజార్చుకుంటూ ఉన్నావో. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకము దాని ఆశను నేను తీసివేస్తానంటూ ఉన్నాడు. దేని కొరకు ఈ లోకంలో ఉన్న దేని కొరకు నువ్వు పాకులాడుతూ ఉన్నావు? ఈ లోకంలో ఉన్నది ఏది నిన్ను రక్షిస్తుంది? ఆ కడవరి దినమున, ఆ భయంకర దినమున ఏది నిన్ను రక్షిస్తుంది? ఈ లోకంలో నీవు సంపాదించిన నీ ఆస్తి నిన్ను రక్షిస్తుందా అని అంటే అది దాని చేత కాదు. ఎందుకంటే అది లయమైపోయేటువంటిది. ఈ లోక ధనము వ్యర్థం. పరలోకంలో ధనం కూర్చుకోమని దేవుడు చెప్తా ఉంటే, ఈ లోకంలో
మరి నాకు పేరు ప్రతిష్టలు కావాలని, ఈ లోకములో మరి నేను గొప్పవాడిని కావాలని, ఈ రోజున నీవు చేస్తున్నటువంటి ప్రయాస వ్యర్థమని నీకు తెలుసు కదూ. అయినా కూడా దానికోసమే నువ్వు పాకులాడుతా ఉన్నావు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మరి దేవుడు మరి నీ పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని వదిలివేసి అపవాది చిత్తాన్ని నీవు నెరవేర్చడానికి పరుగులెడుతున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడవు, ఎంత బుద్ధిహీనుడవు, ఎంత మూర్ఖుడవు, ఎంత మూర్ఖురాలువో నిన్ను నీవు పరిశీలన చేసుకోమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లారా, లోకము దాని ఆశ గతించిపోతా ఉంది. దేవుడు చెప్తా ఉన్నాడు మరి యెషయా గ్రంథము 24వ అధ్యాయము మరి 1 నుంచి 13 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఆలకించుడి ప్రజలారా, ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. దేవుని పిల్లలారా, ఎందుకు దేవునికి కోపాన్ని రేపుతావు? దేవుడు ఆల్రెడీ ఆయన తన పనిని జరిగిస్తా ఉన్నాడు. అనేక దేశాలలో, అనేక పట్టణాలలో, అనేక మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా ఆయన తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. మరి దేవుని పిల్లలారా, నిన్నగాక మొన్నే స్పెయిన్ దేశము చూశారు కదూ. ఒక్క క్షణంలోనే వాతావరణంలో మార్పులు, భయంకరమైన ప్రచండ వర్షం, మరి ఊహించనంతగా నష్టం. దేవుని పిల్లలారా, నీవు సంపాదించుకున్న నీ ఆస్తి ఏమవుతుంది? దేవుడు దేశమును వట్టిగా చేయబోతా ఉన్నాడు. లోకము దాని ఆశ గతించిపోతా ఉంది, గతించిపోవటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడైనను నీవు కన్నులు తెరిచి గతించిపోయేటువంటి లోక ఆశలను, గతించిపోయేటువంటి ఈ లోక కోరికలను, శరీర కోరికలను నీవు చంపుకోకపోతే నీవు నిత్య నరకాగ్నికి మరి వారసుడు అవుతావు. నిత్య రాజ్యానికి చేరవలసినటువంటి నీవు నిత్య అగ్నికి ఆహుతైపోతావు. జాగ్రత్త కదూ. ఇప్పుడైనాను దేవుని లేఖనాలను పరిశీలన చేస్తూ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించిన మరి ప్రతి మాట నిన్ను బ్రతికించుతుందని, నిన్ను సరిచేస్తుందని, నిన్ను సన్మార్గంలో పెడుతుందని నమ్మినట్లయితే ఈ రోజునే దేవుని వాక్యాన్ని చదవడానికి నీవు సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకో. ఎంతవరకు నీవు లోకంలో కలిసిపోయి లోకాశలతో నీ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావు, లోకంలో ఉన్నదంతా సంపాదించుకోవాలని వెంపర్లాడుతూ ఉన్నావు. దేవుడు దేశమును వట్టిదిగా చేయబోతా ఉన్నాడు. దానిలో నరులను లేకుండా చేస్తానంటున్నాడు. జీవరాశిని లేకుండా చేస్తానంటలా, నరులను లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. అట్లాంటి కోపము దేవునికి రేపి ఏమి సంపాదించుకుంటావు? నిత్యరాజ్యం ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉంటే నీవు ఈ లోకమును దానిలో ఉన్న ఆశలను నీవు సంపాదించుకోవాలని పరిగెడతా ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లోకమును దాని ఆశని గతించేటట్లుగా చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే నీవు మేల్కొని చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇంతవరకు నీవు జరిగించినటువంటి ఆ ఘోరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నిటినీ విడిచిపెట్టి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య రాజ్యమును సంపాదించుకోవటానికి కావలసిన భక్తిని, మరి భయమును, మరి సన్నిధిని మనం పొందుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఎవరైతే మరి ఈ రీతిగా కోరుకుంటారో వారు దేవుడు లోకానికి ఇవ్వబోయే తీర్పు నుండి, శిక్ష నుండి తప్పించబడతారు, నిత్య రాజ్యం చేరుకుంటారు. ప్రియ దేవుని పిల్లారా, కాబట్టి మరి దేవుని మీద మరి క్రీస్తునందు నమ్మకం, క్రీస్తులో నమ్మకం, స్థిరత్వం, మరి క్రీస్తు ఉపదేశము, క్రీస్తు ఆజ్ఞలు, క్రీస్తు యొక్క మరి మార్గము, క్రీస్తు గుణగణాలను మరి మనం కలిగి ఉండి మరి ఆ గొప్ప మరి ఉపద్రవం నుండి మనం తప్పించబడడానికి దేవుడు చక్కని మార్గాలను ఏర్పాటు చేశాడు. ఆ మార్గాలను మీరు అన్వేషిస్తూ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు కనిపెడతావో దేవుడు మరి దాని నుండి తప్పించుకోవటానికి నీకు జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహిస్తారు. కాబట్టి ఇప్పుడే నీవున్న చోటనే నీవు మోకరించి మరి ఇంతకాలము గతించిపోయేటువంటి ఈ లోకమును దాని ఆశలను బట్టి నీవు నడుచుకున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు కదా, దేవుని చిత్తమును జరిగించుటకు నీవు మరి ముందడుగు వేయి. నీవు ఈ లోకము దాని ఆశలను వదిలిపెట్టి
దేవుని చిత్తము చొప్పున జరిగించుటకు నిర్ణయం చేశావనుకో, ఈ రోజునే దేవుడు నిన్ను మరి నిరంతరం కూడా నిన్ను కాపాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. కాబట్టి లోకమును దాని ఆశను నీ విడిచిపెట్టి మరి దేవుని చిత్తమును జరిగించుటకు నీవు మరి ముందడుగు వేస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిలో అడుగుతావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగంలో అయ్యా, ఇదిగో నీ చిత్తమును జరిగించకుండా ఇంతకాలం నాయన అనేక మందిగా నాయన ఇదిగో నీ నీ యొక్క స్వరూపములో నీ స్వరూపములో చేసుకున్న నరులు నీ మాట వినకుండా నాయన లోకమును దాని ఆశలను మరి అనుసరిస్తూ లోకమును సంపాదించుకున్నానని లోకములో ఉన్న ఆశలన్నీ కూడా నాకు కావాలని నరుడు ప్రయాణం చేస్తా ఉన్నాడు. నాయన వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటా ఉన్నాడు. ఆయన ఎంతో కాలముగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ తాను కోరుకున్నది ఏది కూడా తనకు దొరకపోవడానికి కారణం వాడితే ఇంకానూ తెలుసుకోకుండా ఉన్నాడయ్యా. ఇదిగో తండ్రి, ఎందరైతే ఈ రీతిగా ఉన్నారో నాయన, వారందరి మీద నాయన నీ ఆత్మనుంచమని అడుగుచు ఉన్నాను. తప్పిపోయినటువంటి వారి ఆలోచనలను, తప్పిపోయినటువంటి వారి మార్గములను నాయన మరలా సరిచేయమని ఇదిగో నీ సన్నిధిలో వారు గోజాడుతూ ఉన్నారయ్యా. నీ చిత్తమును జరిగించడానికి వారు ఇష్టపడతా ఉన్నారు. ఇది ఎవరిదరైతే నాయన నీ చిత్తాన్ని జరిగించడానికి నాయన ఇదిగో తండ్రి తీర్మానం చేస్తూ ఉన్నారు, మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు నాయన, ఇదిగో వారి మనస్సుల్లో నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు, వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించమని ఇదిగో నీ సన్నిధిలో నుండి వారు తొలగిపోకుండా ఇదిగో నాయన లోకమును దాని ఆశలతో పోకుండా నాయన నీ చిత్తాన్ని జరిగించడానికి వారిని ఆయత్తపరచమని ఇదిగో నీ నామం ఎరగకుండా అనేక మంది జనము నశించిపోతా ఉన్నారు నాయన. ప్రతిరోజు మేము చూస్తూ ఉన్నాం తండ్రి, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నాయన ప్రజలు వెళుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి నైనా ఇదిగో అగ్ని గుండము లాంటి భయంకరమైనటువంటి మార్గములు వారు నడుస్తూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ తప్పించి నాయన సత్యమైన నిత్యమైన మార్గంలోనికి నడిపించడానికి అనేక మందిని లేపమని ఇదిగో తండ్రి, నీ చిత్తాన్ని జరిగించకుండా ఈ రోజున తండ్రి ప్రజలు అనేక మంది తొలగిపోతున్నటువంటి ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారందరూ నాయన వారి మార్గాలను సరి చేసుకొని నీ మార్గంలోనికి వచ్చుటకు, నీ నామాన్ని అంగీకరించుటకు సహాయం దయచేయమని, నీ వంటి భయమును భక్తి కలిగి వారు జీవించడానికి కృప చూపమని, నీ నిత్య రాజ్యమును అయా ఆ భయంకర దినాలలో మేము నాయన ఆ భయంకర మరి ఘోర కలిని మేము చూడకుండా నాయన నిత్య రాజ్యంలోనికి మేము చేరడానికి సహాయం దయచేయమని యేసునామమున మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.